అతి తక్కువ ఫీజుతో కోచింగ్ ఇస్తూ మీ గవర్నమెంట్ ఉద్యోగం కళని నిజం చేస్తుంది లేస్ అకాడమీ. అండ్ మీ ప్రభాస్ అని ఎందుకు అంటున్నా అంటే ఆయన సినిమా పేరుని తీసుకొచ్చి మీరు ఇంటి పేరు ఈరోజు ఆయన ఎక్కడున్నారంటే తెలుగు సినిమా కాదు ఇండియన్ సినిమాని శాసించే ఆ స్థాయిలో కూర్చొని పైనుంచి అలా చూస్తున్నాడు వాళ్ళతో. సో ఆ మిర్చి టైంలో ప్రభాస్ గారిని చూసినప్పుడు ఈ రేంజ్లో ఉన్న ప్రభాస్ గారిని చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? అంటే ఒక మనిషి ఇంత ఎదగచ్చు అంటే అందరూ సినిమా ఇఫ్ తనకి బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే బ్యాక్గ్రౌండ్ ఉన్న అందరూ అంత ఎదగలేదు కదా. అంతే. సో ఆయన కృషి చాలా ఉంది, చాలా డెడికేషన్, అవన్నీ మనం కూడా నేర్చుకోవాలి, అలా ఉంటుంది అనమాట. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఒక తెలుగు నటుడు రాజమౌళి గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ అంటే అసలు తెలుగు వాళ్ళు అంటే వాళ్ళు అలా పైకి వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అది అండ్ నా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనగానే నేను ముందే ఫిక్స్ అయ్యాను, మేడం మీరు ఆ సినిమాలో ఏం చేశారు, ఈ సినిమాలో ఏం చేశారు, ఇవి అడగకూడదు, మీ లైఫ్ స్టైల్ తెలుసుకోవాలి, మీ ఆలోచన విధానం తెలుసుకోవాలి, నేను ముందే ఫిక్స్ అయ్యాను. సో నా క్వశ్చన్స్ అన్నీ అలాగే వెళ్తున్నాయి. నో ప్రాబ్లం. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ట్రావెల్ అయ్యి ఇన్ని సినిమాలు చేసి ఇన్ని సీరియల్స్ చేసి ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక్క ఫ్రెండ్ కూడా లేకపోవడానికి కారణం ఏంటి? ఒక్క ఫ్రెండ్ కూడా లేకపోతే నా ఫ్రెండ్స్ అంటే ఏం చేయాలి, మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్కి చెప్పండి, టైం ఇస్తారు కదా. అవును, ఆ టైం లేదు నా దగ్గర, అందుకని వాళ్ళ తప్పు కాదు, నా తప్పు. నేను టైం ఇచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, నేను స్పెండ్ చేయడానికి నాకు టైం ఏదైతే ఉందో చాలా టైట్గా ఇలాగా సెట్ అయ్యి ఉందన్నమాట. ఏ బ్రిక్ మనం తీయలేం అట్లా. ఇప్పుడు ఏదైతే ఒక బ్రిక్లోంచి ఒక బ్రిక్ తీసేసిన పడిపోయినట్టు నా టైంలో నేను తీసి బయటకు వెళ్ళి మళ్ళా వెళ్ళి వాళ్ళని డిసప్పాయింట్ చేసి అలా ఆ సిస్టమే ఒక మూట కట్టి అటక మీద పెట్టాను. నేను వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్ అనమాట. నేను క్వశ్చన్ అడగొచ్చా? చెప్పండి. తప్పైతే సారీ, నా ఓడు తీసుకుంటాను. ఈ మధ్యకాలంలో కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డారా లేదా? అవును, అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది అనేది ప్రతి మోడరేట్ యాక్టర్కి ఉంటుంది. నాకు పక్కన పెట్టండి, నాకు నా ఫ్యామిలీ, మా హస్బెండ్ వర్క్ చేశారు, నేను వర్క్ చేసుకున్నాను, నాకేం ఇది లేదు. కాకపోతే మేము యూకే వెళ్ళాం కదా, అందుకని సెట్ బ్యాక్ అయింది కొంచెం. బట్ ఇప్పుడు ఐఎమ్ ఫైన్. ఇప్పుడు ఓకే. మధ్యలో అయింది. అంటే ఈ క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే మేడం, నేను గతంలో విన్నాను, వేరే వాళ్ళ ద్వారా ఒక మనిషి మిమ్మల్ని అప్రోచ్ అయితే మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వలేదు, ఇండస్ట్రీలో వేరే వాళ్ళ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అయితే వేరే వ్యక్తికి మీ గోల్డ్ తాకట్టు పెట్టి మరి ఆ మనిషికి మీరు హెల్ప్ చేస్తున్నారు, చేశారు కదా. ఆ మనిషి డైరెక్ట్గా మీ దగ్గరికి రాలేదు, వేరే వాళ్ళ ద్వారా వచ్చారు. అది ఎప్పుడో విషయమో చెప్తున్నారు మీరు, ఇప్పుడుది కాదు. అవును. తను డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మకి ఏదో హెల్త్ ఇంకొక ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎంతో అవుతుందంటే సరే అని డబ్బులు తీసిస్తే ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. అతని పేరు ఫణి అని, మిర్చిలో చేసిన, అతని పేరు కూడా చెప్తాను నేను. ఎక్కడ చేశాడు? మిర్చిలో. ఇలా తల ఫ్యామిలీ నాది సంథింగ్ అప్పుడు ఇలా కొట్టినప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు, ఒక అతను ఉంటాడు, అతను. అది ఇప్పటికీ నాకు నా కో ఆర్టిస్ట్ ఒక ఆయన ఏడిపిస్తుండే, నిన్ను కొంచెం పొగిడితే బంగారం పెట్టి డబ్బులు ఇస్తావు కదా అంటే, బాబు పొగడ్డం కాదురా అయ్యా, అది వాళ్ళ అమ్మకి బాగాలేదు, సీరియస్గా ఉందంటే తెలియక చేసే పనులు అవన్నీ. అంత అమాయకంగా ఉండేవారా డబ్బులు విషయంలో? అంటే నిజమే, పాపం అమ్మ పోతే రాదు కదా అలా. అది మొన్న కూడా ఎవరో అడిగితే నేను ఒకటే చెప్పలేదండి, నాకు హెల్ప్ చేయడానికి అయితే డబ్బులు లేవు, బొటాబొటిగా ఉంటాను, ఏదో అనుకుంటారు నా దగ్గర ఊరికే అట్లా ఉన్నాయి, ఇస్తుంది చేస్తుంది అని చెప్పి. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే మేడం, ఎవరికో అవసరమైతే బంగారం అమ్మేసి మరి ఇచ్చిన మిర్చి మాధవికి, బంగారం అమ్మల తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిన మిర్చి మాధవికి ఇండస్ట్రీ నుంచి ఒక కష్టకాలంలో సపోర్ట్ వచ్చే వాళ్ళు ఎవరు లేరా? అవసరం లేదండి, వాళ్ళు ఎందుకు చేయాలి, నేను ఆశించను కూడా, నాకు వద్దు కూడా, వద్దు. ఎందుకు వాళ్ళ డబ్బులు నాకు ఎందుకండి, వేరే వాళ్ళు ఎందుకు చేయాలి అసలు నాకు? నేను ఎవరికి చేశానని, ఓకే నేను చేశాను, అది నా ఏదన్నా అది వేరే వాళ్ళు మనకెందుకు చేసి ఊరికే ఉంటారు, వాళ్ళు ఏం ఆశించకుండా ఉంటారా? ఎందుకు మనకు అవన్నీ కాదా, అవన్నీ అవేం వద్దు మనకి. నాకు ఒక్కటే, ఎవరిని అడిగినా నాకు వర్క్ ఇప్పించండి అని అడుగుతాను, ట్రైనింగ్ ఇప్పించండి, వర్క్ ఇప్పించండి. కానీ నాకు నా కట్టె కాలే వరకు నేను ముందు రోజు వరకు నేను సంపాదించుకుంటాను. అండ్ చాలామంది చెప్పిన విషయం ఏంటంటే, మొదట్లో డబ్బుల గురించి పట్టించుకునేది కాదు, ఛాన్సులు వస్తే చేసేది. తర్వాత మిర్చి మాధవి ఎలా అయిపోయిందంటే, నాకు ఎంత ఇస్తారో చెప్పండి, మీ ఇష్టం,
బట్ ఇస్తానన్నది మాత్రం ఆపితే ఒప్పుకోను. అంతే కదా, అంతే కదా. అంటే కొంచెం నేర్చుకుంటాం కదా, ముందున్నట్టు అమాయకంగా ఉంటాం తర్వాత కూడా. ముందు అవసరం పడకపోయేది, అదే చెప్పాను కదా, ముందు నాకు అబండెంట్ డబ్బులు ఉండేవి, మా హస్బెండ్ జాబ్ చేసేవాళ్ళు. నాకు అవసరం కోసం ఏ రోజు నా ఇండస్ట్రీకి రాలే. కొంతమంది అవసరం కొద్దీ వస్తారు, వాళ్ళ ఏముండదు కదా, నా జాబ్ ఉండేది, నా ఆఫీస్ ఉండేది, నాకు అసలు ఒక్కోసారి అయితే షూటింగ్లో ఒక 20,000 అలా తెచ్చి మేనేజర్కి ఇచ్చి పెట్టేదాన్ని, ఉంచండి మీరు నేను వెళ్ళేటప్పుడు తీసుకుని. ఇప్పుడు 20,000 తక్కువేమో. ఎప్పుడు మాట 18 ఏళ్ళ కిందటి మాట మాట్లాడుతున్నాను, 15 ఏళ్ళ కిందటి మాట మాట్లాడుతున్నాను. అలా పర్సులో డబ్బులు ఉండేవి, ఒక్కోసారి అసలు లెక్క కూడా చూసుకునేదాన్ని కదా, ఎంత ఉన్నాయి కూడా చూసుకునేదాన్ని కదా, ఇట్లా తీసి ఇచ్చేదాన్ని. అలా ఉండేవి డబ్బులు ఉండేవి బాగానే. ఇప్పుడు రాను రాను కొంచెం ఖర్చులు ఎక్కువ అయ్యి అన్నీ కొంచెం ఇది అవుతుంది కదా. అంటే ఒక మనిషి అక్కడి నుంచి ఇక్కడ ఇలా ఈ రేంజ్కి మారిపోవడానికి ఏవో కొన్ని ఇన్సిడెంట్ జరుగుంటాయిగా, మీ కష్టాన్ని దోచుకొని ఉంటారుగా, అలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేసిన తర్వాత ఇలా అయిపోయారు? దోచడం అన్నాను, రెస్పాన్సిబిలిటీస్ అంట. రెస్పాన్సిబిలిటీస్ చిన్నప్పుడు పిల్లలకి ఏం ఖర్చు ఉంటుంది, పెద్ద అయ్యే కొద్ది వాళ్ళ ఖర్చులు ఎక్కువ అవుతాయి కదా, మీకే తెలుసు. ఒక బ్రాండెడ్ షర్ట్ కొనాలంటే ఎంత అవుతుంది, పైగా ఇద్దరు చదువుకుంది ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో, మా ఇద్దరు అబ్బాయిలు ఇంజనీర్లు, ఎంఎస్ చేశాడు అబ్బాయి, వాడు ఒకడు విఐటి ఒకడు ఎస్ఆర్ఎం. అంటేనే అసలు ఎస్ఆర్ఎం ఇంజనీర్ అంటేనే మీకు అది ఫుల్ అసలు ప్రైవేట్ యూనివర్సిటీస్ అవి. ఇంటి కోసమే ఖర్చు పెట్టాను నేను, దుబారా చేసింది లేదు, ఎగరేసింది లేదు, ఏం లేదు. అలా మీకోసం మీరేం చేసుకున్నారు ఈ 18 ఏళ్ళ కష్టంలో? నా కోసం నేనేం చేసుకోవాలంటే ఇదిగో ఇలా బట్టలు కొనుక్కున్నా, 1500 చీరలు కొనుక్కున్నా, వంటలు చేసుకొని శుభ్రంగా తిన్నా, ఐఎమ్ హ్యాపీ. అంటే ఒకటేంటంటే నాకేం కావాలని నేను తెచ్చుకుంటాను. నేను ఏ రోజు ఐఎమ్ నాట్ డిప్రైవ్డ్. అంటే డిప్రైవ్డ్ అంటే తెలుసా మీకు, దానికోసం తహతహలాడను, తప్పించను. ఏ వస్తువు కోసం, మనిషి కోసం, ఏ విషయం కోసం అదేం ఉండదు. నాకు ఏదైనా కావాలి అని అనుకుంటే ఐ విల్ సీ దట్, అది నేను తెచ్చుకుంటాను. లేదంటే వదిలేస్తా. ఎంత బుర్రని అంత ఏమంటారు దాన్ని రంపం పెట్టి కోసుకొని ఆ బాధలు నాకు పడే ఓపిక లేదు, తక్కువ పేషెన్స్ తక్కువ. వాటిల్లో కొన్ని ఉండాల్సిన చోట బోల్డ్ పేషెన్స్ ఉంది, అక్కర్లేని చోట పేషెన్స్ లేదు. చాలా దగ్గర దూరాలకు కూడా ఫ్లైట్ టికెట్లు బుక్ చేస్తారంట, ఫ్లైట్లోనే వెళ్తారంట, చాలా లగ్జరీ జర్నీ కావాలంట. ఏంది లగ్జరీ జర్నీ అని కాదు, అంటే నిజమేనా? అంటే సపోజ్ టైం చూసుకుంటా, అంటే నేను వెళ్ళిపోవాలంటే వెళ్ళడం వచ్చేయడం, అంటే నాకు అదే చెప్తున్నా కదా, కంఫర్ట్ చూసుకుంటా, అలా కంఫర్ట్ చూసుకుంటా. పిల్లలకు కూడా అలాగే. మా బాబు ఎందుకు ఒకరోజు వాడు 7th క్లాస్లో ఉన్నాడు అనుకుంటా, నేను ఫ్లైట్ ఎక్కాలంటే సరే పద అని చెప్పి సాయంత్రం ఫ్లైట్ ఎక్కి మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాను, ఏదో ఆటో ఎక్కి నేను అక్కడ తీసుకెళ్ళినట్టు. అలా జస్ట్ ఊరకనే ఎక్కాలని గోలా పెడుతుంటే మా చిన్న అబ్బాయి పద వెళ్దామని వైజాగ్ వెళ్ళాం. అట్లా. ఎంత సంపాదించారు మేడం ఎన్నేళ్ళ ప్రయాణంలో? లెక్క పెట్టుకోలేదు రాజా, ఓ మోస్తరు నెంబర్ ఉంటుంది బాగానే. అంటే సంపాదన అనేది ఉంటే వెనక సంపాదన అంటారు దాన్ని. ఆస్తులు ఏం లేవా? ఆస్తులు ఉన్నాయి, ఏదో అమ్మ వాళ్ళు ఇచ్చినవి, ఏదో మా హస్బెండ్ సంపాదించింది. ఇప్పుడు ఆస్తి చిట్టా పద్దులు ఎందుకు నీకెందుకు, నేను నీవు అడుగుతున్నానా? లేదు, మరి ఒక ఎమోషనల్ క్వశ్చన్ ఉంది దానికోసం. ఆస్తి అంటే మన త్రివిక్రమ్ గారు విలువలే ఆస్తిలాగా విలువలు అయితే ఉన్నాయి, అవైతే ఉన్నాయి. అంటే 17 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది, ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఇలా పోవమ్మా ఇలా సక్సెస్ అవ్వమ్మా అని రూట్ చూపించే వాళ్ళు ఎవరు లేరు, కొత్త చేతులతో వచ్చేసారు. ఈరోజు మీకంటూ ఒక స్థానం, ఒక స్థాయి, ఒక సక్సెస్ అన్నీ ఉన్నాయి. కానీ ఇవి చూడడానికి మీ నాన్నగారు లేరు. నానంటే మీకు ఎంత ప్రేమో అవును చెప్పలేదు. మీ బాబుకి కూడా మీ నాన్నగారి పేరే పెట్టుకున్నారని తెలిసింది. అవునవునవును, ఆయన ఉంటే అరే బానే సిద్ధార్థ్ శర్మ అని పెట్టుకున్నాను. నాన్న అమ్మ ఇద్దరు లేరు. ఒక 2 years అయింది అమ్మ చనిపోయి, 2 కూడా కదా 1.5 year అయింది అమ్మ చనిపోయి. ఇద్దరు లేరు. ఉండుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అమ్మ చూసారు, అమ్మ చాలా సక్సెస్ చూసారు, ప్లస్ చాలా గైడ్ చేశారు. షీఈస్ అ బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ మై లైఫ్. ఇంకా ఎవ్వరు అలా ఆఫ్ కోర్స్ కదా, అమ్మ ప్లేస్ ఎవరు తీసుకుంటారు, అంతే కదా. అక్క ఉన్నారు, అక్క కూడా చాలా బాగా చెప్తారు. అక్క మా ఫ్యామిలీ, మా చాలా పెద్ద ఫ్యామిలీ. నాకు 5 బాబాయిలు ఉండేవాళ్ళు, ఒక బాబాయ్ చనిపోయారు, 4 బాబాయిలు, మా పిన్నులు అందరూ ఎడ్యుకేటెడ్. అంటే వీఆర్ వెరీ క్లోజ్ నీటెడ్ ఫ్యామిలీ అనమాట మాకు. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ గైడెన్స్ చాలా చాలా ఎక్కువ. మా హస్బెండ్ చాలా సపోర్ట్ చేస్తారు, ఈజ్ అ వెరీ నైస్ పర్సన్. వీళ్ళందరూ లేకపోతే నేను లేను.
మీ నాన్నగారి గురించి అడగగానే మీకు ఎమోషన్ అయిపోయారు. అంతేగా. కానీ ఏం చేద్దాము, నేనేమంటానంటే మనకి దేవుడిచ్చిన ఆయుష్ని మనము చేజేతలు తీసుకోకూడదు. అది అది ఒక మీరన్నారు ఇందాక సూసైడ్ అని చెప్పి, అలా కాకపోయినా చాలామంది అలవాట్లు వీటి వల్ల బాడీని మనం అబ్యూజ్ చేయడానికి మనది కాదు ఇది. అంటే అంటే మీరు ఇదేంటిది అనుకోవచ్చు. మనకి బాడీ ఇచ్చినందుకు దీన్ని చూసుకోవాలి కదా. అలా చూసుకోకుండా మా నాన్నగారికి క్యాన్సర్ వచ్చి చనిపోయారు ఆయన. హీ వాజ్ అ స్మోకర్. కొంచెం అలా నాకు ఎప్పుడు ఆ బాధ ఉండేది. ఎందుకు ఇంకా నాన్న కరెక్ట్గా కనుక అవి లేకపోయి ఉంటే కరెక్ట్గా ఉండుండేవాళ్ళు కదా ఇంకా అని చెప్పి. దేవుడిచ్చినది కాపాడుకోవాలి, మనం తెచ్చుకోలేము. ఉన్నది పోగొట్టుకోకుండా ఉంటే చాలు. మేడం